బతికియాలి, రాజకీయాలు ఖచ్చితంగా కూడా పెద్ది గారు బతకాలి. మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడే. వాస్తవంగా అన్ని తీర్లా పోరాటాలు చేశాడు. జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్ ఒక ప్రముఖ పాత్ర ఉన్నది. అలా పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, అందరి బాధకరం. ఎందుకంటే కొన్ని చిన్న సంగతులు జరగవచ్చు, కొన్ని ఇబ్బందికరమైన సంగతులు చేసింది ఆయన. ఇప్పుడు సరే చనిపోయినప్పుడు చెప్పడం కాదు, గన్మెన్ తీసేయటం, అది తీసేయటం. ఎందుకంటే గన్మెన్లు ఉంటే మందులు టైంకి ఇచ్చేది, ఎంబడిపడి మీకు ఆరోగ్యం మంచిగా లేదని వేరే వాళ్ళకి చెప్పేది. కానీ అది చెప్పకుండానే అది కూడా కొంత ఇబ్బందికరమైంది. ఏది ఏమైనా మీకు నుంచి ఉదయం దాదాపు 5-5 బయలుదేరదాం అనుకుంటున్నాం. వరంగల్కు 7 వస్తాం. అమరగిరిలో స్థూపం దగ్గర ఆడ వికాసం ఉంటాం. నుంచి నర్సంపేట ఉంటాం. నర్సంపేటలో అమరగిరిలో స్థూపం దగ్గర ఉంటాం. నల్లవెల్లి శివసంవత్సరం వరకు నల్లవెల్లి పోతాం. ప్రతి ఒక్కరు చాలామంది వచ్చిన 3 జ్ఞాన సంస్కారాలు ఉంటాయి. నల్లవెల్లి జరుగుతుంది. ఆ పార్టీ ప్రముఖులందరూ కూడా రావటం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు కూడా రావటం జరుగుతుంది. నర్సంపేట ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలి. స్వాగతం అంటే బాధే, పాపం శివాన్ని ఊరికి తీసుకుపోవాలనేది. ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమల అభిమానాలు చూపెడుతున్నారు. ఏది ఏమైనా బాధాకరమైన ఈ సంఘటన. ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలి, కుటుంబం ధైర్యంగా ఉండాలి. పార్టీ పరంగా అన్ని తీర్లా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ అందరం కూడా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా టెన్షన్లో ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీ పరంగా కుటుంబాన్ని అన్ని తీర్లు ఆదుకుంటాం అనేది మరి చెప్పడం కూడా జరిగింది. అందరూ కూడా రావాల్సిందిగా తెలంగాణ కోసం ప్రాణాలను తెగించి అప్పటి దెబ్బలు కానీ అప్పటి పోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బాధకరం. కానీ 12:50 నిమిషాలకు చనిపోవడం జరిగింది. మేము 11 వరకు కూడా అందరం కూడా ఇక్కడనే ఉన్నాం. డాక్టర్లు దాదాపు ఇది ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా చెప్పడం కూడా జరిగింది. సరే మళ్ళీ తెల్లారి వరకు వస్తాం అనుకోకుండా 12:51 వరకు చనిపోవడం జరిగింది. ఇప్పుడు 6 రోజులు పాపం డాక్టర్లు కానీ అందరూ కూడా కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు. బతికియాలి, రాజకీయాలు ఖచ్చితంగా కూడా పెద్ది గారు బతకాలి. మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడే. వాస్తవంగా అన్ని తీర్లా పోరాటాలు చేశాడు. జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్ ఒక ప్రముఖ పాత్ర ఉన్నది. అలా పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు, అందరి బాధకరం. ఎందుకంటే కొన్ని చిన్న సంగతులు జరగవచ్చు, కొన్ని ఇబ్బందికరమైన సంగతులు చేసింది ఆయన. ఇప్పుడు సరే చనిపోయినప్పుడు చెప్పడం కాదు, గన్మెన్ తీసేయటం, అది తీసేయటం. ఎందుకంటే గన్మెన్లు ఉంటే మందులు టైంకి ఇచ్చేది, ఎంబడిపడి మీకు ఆరోగ్యం మంచిగా లేదని వేరే వాళ్ళకి చెప్పేది. కానీ అది చెప్పకుండానే అది కూడా కొంత ఇబ్బందికరమైంది. ఏది ఏమైనా మీకు నుంచి ఉదయం దాదాపు 6-5 బయలుదేరదాం అనుకుంటున్నాం. వరంగల్కు 7 వస్తాం. అమరగిరిలో స్థూపం దగ్గర ఆడ వికాసం ఉంటాం. నుంచి నర్సంపేట ఉంటాం. నర్సంపేటలో అమరగిరిలో స్థూపం దగ్గర ఉంటాం. నల్లవెల్లి శివసంవత్సరం వరకు నల్లవెల్లి పోతాం. ప్రతి ఒక్కరు చాలామంది వచ్చిన 3 జ్ఞాన సంస్కారాలు ఉంటాయి. నల్లవెల్లి జరుగుతుంది. ఆ పార్టీ ప్రముఖులందరూ కూడా రావటం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు కూడా రావటం జరుగుతుంది. నర్సంపేట ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలి. స్వాగతం అంటే బాధే, పాపం శివాన్ని ఊరికి తీసుకుపోవాలనేది. ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమల అభిమానాలు చూపెడుతున్నారు. ఏది ఏమైనా బాధాకరమైన ఈ సంఘటన. ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలి, కుటుంబం ధైర్యంగా ఉండాలి. పార్టీ పరంగా అన్ని తీర్లా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ అందరం కూడా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా టెన్షన్లో ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీ పరంగా కుటుంబాన్ని అన్ని తీర్లు ఆదుకుంటాం అనేది మరి చెప్పడం కూడా జరిగింది.
అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ కోసం ప్రాణాలను తెగించి అప్పటి దెబ్బలు కానీ అప్పటి పోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బాధకరం. కానీ 12:50 నిమిషాలకు చనిపోవడం జరిగింది. మేము 11 వరకు కూడా అందరం కూడా ఇక్కడనే ఉన్నాం. డాక్టర్లు దాదాపు ఇది ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా చెప్పడం కూడా జరిగింది. సరే మళ్ళీ తెల్లారి వరకు వస్తాం అనుకుంటే అనుకోకుండా 12:51 వరకు చనిపోవడం జరిగింది. ఇప్పుడు 6 రోజులు పాపం డాక్టర్లు కానీ అందరూ కూడా కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు. బతికియాలి రాజకీయాలు ఖచ్చితంగా కూడా పెద్ది గారు బతకాలి. మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడే. వాస్తవంగా అన్ని తీర్లా పోరాటాలు చేశాడు. జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్ ఒక ప్రముఖ పాత్ర ఉన్నది. అలా పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అందరి బాధకరం. ఎందుకంటే కొన్ని చిన్న సంగతులు జరగవచ్చు, కొన్ని ఇబ్బందికరమైన సంగతులు చేసింది ఆయన. ఇప్పుడు సరే చనిపోయినప్పుడు చెప్పడం కాదు, గన్మెన్ తీసేయటం అది తీసేయటం. ఎందుకంటే గన్మెన్లు ఉంటే మందులు టైంకి ఇచ్చేది, ఎంబడిపడి మీకు ఆరోగ్యం మంచిగా లేదని వేరే వాళ్ళకి చెప్పేది. కానీ అది చెప్పకుండానే అది కూడా కొంత ఇబ్బందికరమైంది. ఏది ఏమైనా మీకు నుంచి ఉదయం దాదాపు 5:00 బయలుదేరదాం అనుకుంటున్నాం. వరంగల్కు 7 వచ్చాం. అమరవీరుల స్థూపం దగ్గర ఆడ కాసేపు ఉంటాం. కానించి నర్సంపేట ఉంటాం. నర్సంపేట అమరవీరుల స్థూపం దగ్గర ఉంటాం. నల్లవెల్లి 7 వరకు నల్లవెల్లి పోతాం. ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చిన 3ంటికి జ్ఞాన సంస్కారాలు ఉంటాయి. నల్లవెల్లి దొరుకుతుంది. ఆ పార్టీ ప్రముఖులందరూ కూడా రావటం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు కూడా రావటం జరుగుతుంది. నర్సంపేట ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలి. స్వాగతం అంటే బాధే. పాపం శివాన్ని గురించి తీసుకుపోవాలనేది. ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమల అభిమానాలు చూపెడుతున్నారు. ఏది ఏమైనా బాధకరమైన ఈ సంఘటన. ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలి, కుటుంబం ధైర్యంగా ఉండాలి. పార్టీ పరంగా అన్ని తీర్లా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ అందరం కూడా బాధపడుతున్నారు. వాళ్ళు కూడా టెన్షన్లో ఉన్నారు. వాళ్ళు కూడా పార్టీ పరంగా కుటుంబాన్ని అన్ని తీర్లు ఆదుకుంటాం అనేది మరి చెప్పడం కూడా జరిగింది. అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ కోసం ప్రాణాలను తెగించి అప్పటి దెబ్బలు కానీ అప్పటి పోరాటంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. బాధకరం. కానీ 12:50 నిమిషాలకు చనిపోవడం జరిగింది. మేము 11 వరకు కూడా అందరం కూడా ఇక్కడనే ఉన్నాం. డాక్టర్లు దాదాపు ఇది ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా చెప్పడం కూడా జరిగింది. సరే మళ్ళీ తెల్లారి వరకు వస్తాం అనుకుంటే అనుకోకుండా 12:51 వరకు చనిపోవడం జరిగింది. ఇప్పుడు 6 రోజులు పాపం డాక్టర్లు కానీ అందరూ కూడా కృషి చేశారు. ప్రతి ఒక్కరు కూడా భగవంతుని ప్రార్థించారు. బతికియాలి రాజకీయాలు ఖచ్చితంగా కూడా పెద్ది గారు బతకాలి. మా వరంగల్ జిల్లాకు ముఖ్య నాయకుడే. వాస్తవంగా అన్ని తీర్లా పోరాటాలు చేశాడు. జ్ఞానం ఉన్నది, అనుభవం ఉన్నది. ఆ నర్సంపేటను వరంగల్ డెవలప్మెంట్ ఒక ప్రముఖ పాత్ర ఉన్నది. అలా పోవటం ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. అందరి బాధకరం. ఎందుకంటే కొన్ని చిన్న సంగతులు జరగవచ్చు, కొన్ని ఇబ్బందికరమైన సంగతులు చేసింది ఆయన. ఇప్పుడు సరే చనిపోయినప్పుడు చెప్పడం కాదు, గన్మెన్ తీసేయటం అది తీసేయటం. ఎందుకంటే గన్మెన్లు ఉంటే మందులు టైంకి ఇచ్చేది,